ములుగు జిల్లాలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనకు ముందే రాజకీయ వేడి రాజుకుంది. సీఎం రేపు ములుగు జిల్లాకు రానున్న నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలపై బీఆర్ఎస్ జిల్లా నాయకుడు కాకులమర్రి లక్ష్మణరావు తీవ్ర విమర్శలు చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ములుగును ప్రత్యేక జిల్లాగా ప్రకటించడం వల్ల ప్రజలకు ఎంతో మేలు జరిగిందని నాయకులు పేర్కొన్నారు. ములుగు జిల్లా కలెక్టరేట్ నిర్మాణం కోసం గతంలోనే 45.50 కోట్ల నిధులు మంజూరు చేశామని, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం శంకుస్థాపనలు చేయడం ఏంటని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలకు దిక్కెవరని ప్రశ్నిస్తున్న జిల్లా బీఆర్ఎస్ నాయకులు లక్ష్మణ్ రావుతో మా ప్రతినిధి రాకేష్ ఫేస్ టు ఫేస్. ఈ ప్రభుత్వం ప్రారంభం చేయడంతో పాటు ఈరోజు మా ములుగు జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు కాకపల్లి లక్ష్మణరావు దీనిపై మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, అసలు గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన కలెక్టరేట్ అంటే నిధులతో ఈ ప్రభుత్వం ప్రారంభోత్సవం చేస్తున్నారు. దీనికి మీరు ఏమంటారు, ఎట్లా చూస్తారు? నేను మీకు ఒకటే చెప్తున్నానండి, గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారికి, అలాగే ఇక్కడున్న మంత్రివర్యులు గౌరవ సోదరి సీతక్క గారికి, ఇది కేసీఆర్ గారు ఈ ప్రాంతం మీద ఉన్న ప్రేమతోటి జిల్లాని శాంక్షన్ చేసిండ్రు. జిల్లాని శాంక్షన్ ఎందుకు చేసిండు కేసీఆర్? జిల్లాని శాంక్షన్ చేస్తే ఇక్కడ చాలా పెద్ద పెద్ద ఆఫీసెస్ వస్తాయి, ఇక్కడ ఉన్న ప్రజలకు వరంగల్ దాకా పోవాల్సిన అవసరం ఉండదు అని చెప్పి ఏకైక లక్ష్యంతో కేసీఆర్ గారు ఆ పని చేసిండ్రు. ఆయన ప్రభుత్వం ఉండగా 63.50 కోట్ల ఇక్కడ శాంక్షన్ చేసి బ్రహ్మాండంగా కష్టం వచ్చిన అధికారులని వెంటబడి ఫారెస్ట్ వాళ్ళతోటైనా ఇబ్బంది పడి, అది రాక్ ఫార్మేషన్ ఉన్నా కష్టపడి దాని ఫౌండేషన్ చేసి స్లాబులు మొత్తం కంప్లీట్ చేసిన ఘనత కేసీఆర్ గారి ప్రభుత్వానికి ఉంటుంది. తర్వాత 3 నుంచి 6 నెలల్లో ఇనాగ్రేట్ కావాల్సింది 2004 మే లోపు కంప్లీట్ కావాల్సిన బిల్డింగ్ని ఇప్పటి వరకు కంప్లీట్ కాకుండా ఈరోజు ముఖ్యమంత్రిని తీసుకొచ్చి ఇక్కడ ఇనాగ్రేట్ చేస్తున్నందుకు, డిలే చేసినందుకు ముఖ్యమంత్రి గారు, ఇక్కడ ఉన్న మంత్రి గారు సీతక్క గారు ములుగు ప్రజలకు క్షమాపణ చెప్పాలి. ఫస్ట్ దీంతో క్షమాపణ చెప్పిన తర్వాత ఇనాగ్రేట్ చేయాలి. రిబ్బన్ అప్పుడే కట్ చేయాలి. అప్పుడే నిజంగా వీళ్ళకి ములుగు ప్రజల మీద ప్రేమ విశ్వాసం ఉన్నట్టు తెలుస్తుంది. దీంతో పాటు తెలంగాణ రాష్ట్ర అంటే సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం పథకాలు అమలు చేసింది, ఇవి అమలైనట్టు తెలుస్తుందా? మీరు ఏమంటారు దీనిపై? మీకు ఒకటే చెప్తానండి, మేడారం సమ్మక్క సాక్షిగా రేవంత్ రెడ్డి గారు చాలా హామీలు ఇచ్చిండ్రు. అక్కడికి వచ్చి ఎన్నికలప్పుడు ఆ తల్లుల ఆధ్వర్యంలో తాను 6 గ్యారంటీల లాంటివి, 420 హామీల లాంటివి కుప్పలు చదివిపోయిండు. కానీ ఈరోజు నేను చెప్తున్నా, ఇవాళ చెప్తున్నారు చేయూత పెన్షన్ ద్వారా మేము పెన్షన్స్ ఇస్తున్నాం. మీరు ఏం చేస్తున్నారు? మీరు 4,000 రూపాయల పెన్షన్ ఇస్తా అని చెప్పిండ్రు. మీరు ఇప్పుడు 2,000 కేసీఆర్ గారు ఇచ్చిన అప్పటి 2,000 మాత్రమే ఇంకా మీరు ఇస్తున్నారు అని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. దాని తర్వాత మహిళలకు 2,500 రూపాయల పెన్షన్ ఇస్తా అన్నారు. ఏమైంది? అది టోటల్ పండుకున్నది, నిద్రపోయింది అని చెప్పి మీకు తెలియజేస్తున్నా. మీరు ఈ రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వము ప్రతి రైతుకి, ప్రతి మహిళకు, ప్రతి యువతకు ఎన్ని రూపాయలు బాకీ ఉన్నారో మేము బాకీ కార్డుల ద్వారా ప్రజలకు తెలియజేసినామని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. ఇది వట్టిగా మళ్ళీ ప్రజలని మోసం చేసుడు తప్ప, ప్రజలని మభ్యపెట్టుడు తప్ప ఏమీ లేదని చెప్పి మీకు తెలియజేస్తున్నాను. దీంతో పాటు చూసుకుంటే ములుగు జిల్లాకు సంబంధించి బిల్డ్ కార్మికులు ఇప్పటికే వేల సంఖ్యలో ఉపాధి కోల్పోయారు. దీనికి గత ప్రభుత్వంతో పాటు అంటే మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక బిల్డ్ని ఓపెన్ చేస్తారని చెప్పేసి కూడా తెలిపింది. దీనిపై మీరు ఏమంటారు? ఇదిగోండి, ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇక్కడ మేము ప్రెస్ మీట్ పెడుతుంటే పబ్లిసిటీ చేసుకుంటాను. అర్థమైందా? వాళ్ళు చేసేది గదే. ఆనాడు కూడా బిల్ట్ కార్మికులని, బిల్ట్ ఫ్యాక్టరీని రీఓపెన్ చేస్తామని, అది కేసీఆర్ గారి ప్రభుత్వం ఉన్నప్పుడు కేటీఆర్ గారు యువ నాయకుడు, ఒక యూత్ ఐకన్, ఈ ప్రాంతానికి తాను మన కమలాపురంలో ఉన్న బిల్ట్ ఫ్యాక్టరీ ఏదైతే ఉన్నదో ఆ ఫ్యాక్టరీని మళ్ళీ తెరిపియాలి అని చెప్పి ఐటీసీ వారితోటి తాను నెగోసియేషన్స్ కూడా చేసి వాళ్లకు అవసరమైతే 300 కోట్లు సబ్సిడీ కూడా ఇవ్వడానికి రెడీగా కేసీఆర్ గారి ప్రభుత్వం అయింది, కేటీఆర్ గారి నాయకత్వంలో యాజ్ ఎ ఇండస్ట్రీస్ మినిస్టర్. కానీ ఇప్పుడు ఏం చేస్తాను నేను అడుగుతున్నా, ఎన్ని రోజులైంది? 3 ఏళ్ళు అయిపోయింది. వచ్చిన ఆ ఫ్యాక్టరీని మీరు నేలమట్టం చేసి అక్కడ ఉన్న కంపెనీ మొత్తం అన్నీ అమ్ముకున్నది అక్కడ తప్ప, మీరు మళ్ళీ ఆ మాట ప్రకారం బిల్ట్ ఫ్యాక్టరీని మీరు తెరిపియలేకపోయినరు. మేము మా కమలాపురము
మంగపేట ఏటూరు నాగరం అక్కడున్న ప్రాంత ప్రజలందరూ గమనిస్తున్నారు. మీరు టోటల్గా ఆ సబ్జెక్ట్లో ఫెయిల్ అయినరు. మేము ఇది ప్రజలకు తీసుకెళ్తామని చెప్పి మీకు తెలియజేస్తున్నాం. దీంతో పాటు చూసుకుంటే ఏఎన్సీ ఏరియాలో కరెంటు కోత వల్ల పంట నష్టం వాటిల్తుంది. దీనిపై మీరు ఏమంటారు? దీనిపై మీరు ఏమన్నా మాట్లాడుతారు? అసలు 24 గంటలు కూడా ఒక హామీ, 24 గంటలు కరెంట్ ఇచ్చి కూడా ఒక హామీ కాంగ్రెస్ ప్రభుత్వం. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుంది అనేది ప్రజలు చూస్తున్నారు. ప్రజలు ఘోరంగా నష్టపోతున్నారు. ఎల్ నీనో ఎఫెక్ట్ వల్ల వర్షాలు లేక చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈరోజు వచ్చి మొన్న స్టార్టింగ్ అప్పుడు ఏం చెప్పిండ్రు? ఆనాడు దేవాదులకు వచ్చి దేవాదులలో మాటిచ్చిపోయింది ఇక్కడ ఉన్న ములుగు జిల్లా ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలందరికీ మేము మొత్తము 39 టీఎంసీల నీరు ఎత్తుతాము, మొత్తం 39 టీఎంసీల నీరు ఎత్తితే 4 లక్షల రూపాయలు 4 లక్షల ఎకరాలు ఇక్కడ పంట సాగులకు వస్తుందని చెప్పి మీరు ఇచ్చిన మాట కోసం అన్ని నమ్మి ప్రజలు మొత్తం నాట్లు వేసుకున్నారు. నాట్లు వేసుకుంటే ఈరోజు వర్షాలు లేవు. మీరు రోజుకి దాదాపు ఒక 1/4 టీఎంసీ నీరు ఎత్తాల్సింది మీరు ఎత్తకుండా నెలకి 7 టీఎంసీల 4-5-6 టీఎంసీల నీరు ఎత్తకుండా దాదాపు దాంట్లో ఒక 25% కూడా మీరు ఎత్తింది లేదు ఇప్పటి వరకు. అట్లా అని చెప్పి ప్రజలు కూడా మీ మాట నమ్మి మీరు ఇవి చేస్తారని చెప్పి నాట్లు పెట్టుకున్నారు. ఈరోజు ఎంత ఇబ్బందిలో ఉన్నది రైతాంగం అని చెప్తారు. దానికి తోడు మీరు కరెంటు కూడా మీరు సక్రమంగా ఇచ్చే పరిస్థితి లేదు. బోర్ల కింద నన్న పంటలు వేసుకొని పండించుకొని ఇంత బుక్కెడు భువనన్న దొరుకుతుంది అనుకుంటే అది కూడా చేసే పరిస్థితి కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదు. వచ్చి ముఖ్యమంత్రి గారు వచ్చి ఈడేదో ఇనాగ్రేషన్ చేస్తాను, దేనికోసం చేస్తాను, వాటి పబ్లిసిటీ చేసుకుంటాడు తప్ప అది తప్ప వీళ్ళు చేసేది ఏం లేదని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాను. ములుగు జిల్లాకు సంబంధించి గత ప్రభుత్వం ఇచ్చిన నిధులతోటి ప్రారంభోత్సవాలు తప్ప ఇక్కడ ప్రభుత్వం చేసేది ఏం లేదంటూ పూర్తి స్థాయిలో ములుగు జిల్లాకు సంబంధించి రైతులు కూడా ఇబ్బంది పడుతున్నారంటూ, కరెంటు కొరత వల్ల రైతులు కూడా ఇబ్బంది పడుతున్నారంటూ ములుగు జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు కాకులపల్లి లక్ష్మణ్ బాబు గారు తెలుపుతున్నారు. ఇది ములుగు జిల్లాలోని పరిస్థితి. కెమెరామెన్ రమేష్తో రాకేష్ 6TV ములుగు జిల్లా. దేశంలో ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. రోడ్డు, విద్యుత్, తాగునీరు, పాఠశాల సౌకర్యాలు లేని గ్రామాలు ఇంకా ఉండటం బాధాకరమన్నారు. దేశంలో అపారమైన జల వనరులు ఉన్నప్పటికీ వాటిని సద్వినియోగం చేసుకోవడంలో పాలకులు విఫలమయ్యారని ఆరోపించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం పైన కేటీఆర్ తీవ్ర విమర్శలు చేశారు. తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యారని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ పాలనలో విద్యుత్ సమస్యలు ఉండేవని, కేసీఆర్ హయాం 24 గంటల కరెంటు అందించామని అన్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లోనూ విద్యుత్ సమస్యలు ఎదురవుతున్నాయని విమర్శించారు. అంతకుముందు ఆయన తెలంగాణ భవన్ లో జాతీయ జెండాను ఎగరవేశారు.